की अहिंसा भारत की अहिंसा भारत की जीविंचो 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 ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు కాపాడదాం 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 రక్షిద్దాం 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 ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు జీవహింస జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం రక్షిద్దాం రక్షిద్దాం భోగ జీవాలను రక్షిద్దాం 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 భోగ జీవాలను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం భోగ జీవాలను కాపాడదాం 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 భోగ జీవాలను కాపాడదాం తినాలి తినాలి శాకాహార में తినాలి 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 శాకాహార में తినాలి జీవ హింస మానాలి జీవించనివ్వు బ్రతుకు రక్షిద్దాం రక్షిద్దాం ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది నువ్వు రక్షిస్తే ధర్మాన్ని నువ్వు కాపాడితే ఏ జీవిని చంపే హక్కు ఓకే సార్ గట్టిగా క్లాప్ కొడదాం ధర్మో రక్షతి రక్షితః అహింసా ధర్మమే మానవ ధర్మమని జీవహింస మహాపాపమని ఏ జీవిని కూడా మనిషి ఆహారంగా బలివ్వరాదని ప్రతి ఊరిలో మన ద్రాక్షారామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వంటి శివాలయాల్లో ధ్యాన అభ్యాసాన్ని నేర్పిస్తూ ఈరోజు వడ్లమూరు గ్రామానికి మరి యావత్ బ్రహ్మమాస్టర్ సందరి యొక్క మీ గ్రామానికి ఇచ్చేసారు మిత్రులారా. అయ్యా మన అందరం కూడాను ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, భూమాతను పరిరక్షించుకోవాలి. మన తల్లిదండ్రుల్ని మన కన్నందుకు మన బాధ్యతగా ఎలా అయితే వాళ్ళు మనం బాధ్యతగా చూసుకుంటామో అంతే బాధ్యతగా ఈ భూమాతను చూడవలసిన బాధ్యత మన అందరి రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఆగస్టు నెల ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోయింది చూడండి, విపరీతమైన ఎండలు ఎప్పుడైనా చూసాం మనం. ఈ ఆగస్టు నెలలో ఇలా ఎండలు ఉన్నాయంటే దానికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు? ఈ పర్యావరణాన్ని దారుణంగా విపరీత చేష్టలతో మన సుఖాల కోసం మన సౌకర్యాల కోసం చెట్లు నడుతున్నాం, మూగజీవాలు ఇష్టం చంపేసుకుంటున్నాం. విపరీతమైనటువంటి పాపం పెరిగిపోతుంది ఆయన. ఈ భూమాతను కాపాడుకోవాలి, ఈ భూగ్రహాన్ని రక్షించుకోవాలి. రాబోయే తరానికి, మన పిల్లలకి, భావి తరాలకి ఈ భూమి మీద నిలబడి జీవించే అవకాశాన్ని కల్పించే బాధ్యత మన అందరిది. ఏ జీవిని చంపద్దు. కోడే కదా, మేకే కదా, గొర్రె కదా అనుకుంటున్నాం. ఒక్క నిమిషానికి మనిషికి ఆహారం కోసం ఎన్నో లక్షలాది మూగజీవాలు చంపబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా మేల్కొందాం. మనం ఒక్కడ మారితే ప్రపంచం మారిపోతుంది అనుకుంటా, కానీ ఒక్కడి వల్ల జరుగుతుంది. ఇవాళ ఈ వడ్లమూరులో ఒక చికెన్ అమ్మే ఒక మనిషి మారితే ఆ మనిషి వాణి విని ఎన్నో వేల మంది మూగజీవాలను చంపడానికి శాఖలుగా విరాజిస్తారు. ఇది మీ ఊరికి ఎంత గర్వకారణం. ఈ వడ్లమూరులో ఒక రక రాక్షస గుణం ఉన్న మనిషి ఒక వాల్మీకి విరాజిల్లుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. ఈ ఊరిలో పుట్టిన మనం ఏం చేయాలి? ఒక చికెన్ అమ్ముకునే మనిషి, కోడి మాసం దుకాణం అమ్ముకునే మనిషి మానేసి అందరికీ జీవహింస చేయొద్దు అని చెప్తున్నారంటే వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి ఈ ఊరు ప్రజలు? అయ్యా ఎక్కడైనా మేల్కొందాం, మూగజీవాన్ని కాపాడుకుందాం, పర్యావరణం రక్షించుకుందాం. ధర్మాన్ని పరిరక్షిస్తే ఆ ధర్మం మనం తిరిగి రక్షిస్తుంది. ఎందుకు వస్తున్నాయి మనకి రోగాలు? విపరీత చేష్టలు, విపరీత కర్మలు, పాపపు కర్మల వల్ల పాపపు రోగాలు వస్తాయి. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు అన్నారు మా మహనీయులు గురువులు పత్రిజీ. కనుక పాపాలు ఎప్పుడు చేస్తున్నా ఆయన జీవహింసని ఆపుదాం. రేపటి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో 30 రోజులు మనం మానేస్తాం. ఎందుకని? మనం హాయిగా ఉండాలి, ప్రపంచం హాయిగా ఉండాలని. ప్రతి జీవిలో శివుడు ఉన్నాడు. నాలోని శివుడు గలడు, నీలోని శివుడు గలడు అన్నారు మహనీయులు. ప్రతి జీవులో ఉన్న శివుణ్ణి, ప్రతి జీవుల్లో ప్రాణాన్ని పరిరక్షించడం ఒక మనిషిగా మన బాధ్యత. 84 లక్షల జీవరాశుల్లో మహా అద్భుతమైన జన్మ మానవ జన్మ. మనిషిగా జన్మించాల్సిన కురవాడు కూడాను ఇంకా పశువులాగా రాక్షసులాగా జీవించడం అంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఆయన భూమాతను పరిరక్షిద్దాం. భూమండలంలో రక్తపాతం ఉండకూడదు. మన వడ్లమూరు గ్రామంలో ఏ జీవి కూడా మనిషికి ఆహారంగా బలవకుండా ఉండుగాక. ఇది శివుణ్ణి మేము కోరుకుంటున్నాం.
పరమశివుడు మేము అడుగుతున్నాం. ఈ వడ్లపూడిలో ఏ జీవి కూడా హింస కూడా అవ్వకూడదని ఇంతమంది వచ్చి ఈ ఊరు ప్రతి సంతు తిరుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ధ్యాన యోగులు. ఈ ఊర్లో తిరిగితే ఆ ఊరికి ఎంతో సుభిక్షం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వడ్లమూడు గ్రామం బాగుండాలని వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళని చూసైనా మీలో పరివర్తన రావాలని కోరుకుంటూ హృదయంలో సయ్యద్దని. ఎందుకంటే మనం వేదాలు చదువుతున్నాం, ఉపనిషత్తులు చదువుతున్నాం, భగవంతుడు గోవింద నామాలు చదువుతున్నాం, మత్స్యావతార గోవింద అంటున్నాం. కానీ చెరువులో చేపని ఆ గోదావరిలో చేపలు పెట్టి చంపు చేస్తున్నాం. ఇదే భక్తి. ఎక్కడైనా మేల్కొందాం. ప్రతి దాంట్లో సశాస్త్రీయత ఉంది. ప్రతి దాంట్లో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకొని చక్కగా మనిషిలాగా జీవిద్దాం. ప్రతి నరుడు నారాయణ కావాలి, ప్రతి మనిషి మాధవుడు కావాలి. ఇదే లక్ష్యంతో మా గురువు గారు 30 సంవత్సరాలుగా ప్రతి ఊరు వెళ్ళి పల్లి వెళ్ళి ధ్యానాన్ని, అహింస ధర్మాన్ని తెలియజేశారు. వాటిని అనుసరిస్తూ ఆ గురువుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఊర్లో తిరుగుతూ ఇవాళ ఈ వడ్లపూడి గ్రామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మేల్కొందాం, మూగజనాలు కాపాడుకుందాం, ధ్యానం చేద్దాం, మనం బాగుందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. భారత్ మాతాకి, భూ మాతకి. థ్యాంక్ యూ. శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి జ్ఞాన జగత్ కి అనారోగ్యాలు ఉంటాయి మిత్రులారా. మనం చేసే చిన్న పాపాలే పెద్ద పాపాలే. మనం చేసే చెప్పండి, పాపాలే మన రోగాలు. ప్రతి ఒక్కరూ గ్రహించండి, శాకాహారిగా మారండి. శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి. ఈ వడ్లమూరు గ్రామం అంతా శాకాహారమయం, జ్ఞానమయం కావాలని, సుఖంగా సౌభాగ్యంగాతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా ఉండాలని. శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి, పితామహ భత్రిజీకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భూమాతకు, పంచభూతాలకు, ప్రకృతి మాతకు జై హో భారత్. జై హో భారత్. జై శాకాహార జగత్ కి, జై జ్ఞాన జగత్ కి. మాంసాహారం తినడం వల్ల 159 రకాల వ్యాధులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ గ్రహించండి, ఆహార అలవాట్లు మార్చుకోండి, శాకాహారిగా మారండి. శాకాహార జగత్ కి హింసలేని ఆహారం. కోడిలోన, మేకలోన, మనలోన, ప్రతి జీవిలోన, కాయ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఓ మానవ మేలుకో, ఓ మానవ మేలుకో. గమనిస్తూ ఉండడం. ఆసనాలు గట్ట ఏమీ లేదు, ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి. మా ధ్యాన మిత్రులు ఇచ్చే పాంప్లెట్ కూడా తీసుకోండి. దాంట్లో ధ్యానం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామండి ప్రతి ఒక్కరు కూడా. శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి. కోడిలోన, మేకలోన, శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి. ప్రతి ఒక్కరు కూడా శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పొందుతాం మిత్రులారా.